అనంతపురం జిల్లా రాయదుర్గంలో బంగారం వ్యాపారి ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కనేకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారు వ్యాపారి లతీఫ్ ఇంటిలో 2 రోజుల క్రితం భారీ చోరీ జరిగింది. బాధితుడి భార్య తుబుసం ఫిర్యాదుతో రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. దర్యాప్తులో భాగంగా డాగ్ స్క్వాడ్ ద్వారా నిందితుడిని గుర్తించారు. కనేకల్లు క్రాస్ వద్ద నిందితుడు రజాక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 10 తులాల బంగారు నగలు, కిలో వెండి నగలు రికవరీ చేశారు. వీటి విలువ సుమారు 12 లక్షలుంటుందన్నారు. రాయదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్లో ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీఐ వెల్లడించారు. కేసు దర్యాప్తులో కీలక పాత్ర వహించిన ఎస్ఐలు నబీరసూల్, నారాయణ రెడ్డి సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో గుమ్మగట్ట ఎస్ఐ చిన్నరాయుడు, రాయదుర్గం ఎస్ఐ సురేష్ పాల్గొన్నారు. ఇంకెవరికన్నా ఫోటోలు అందరికీ నమస్తే అండి. రాయదుర్గం పరిధిలో కన్నేకల్ మండలంలో మొన్నటి దినం ఉదయం కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన పెద్దదేవర తబ్జుమ్ అనే మహిళ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. తను పుట్టినీళ్ళు వజ్రకూరని వాళ్ళ చిన్నాన్న చనిపోతే భర్త పిల్లలందరూ కలిసి ఆ వజ్రకూరుకి వెళ్ళారు. అక్కడి నుంచి అట్లే హైదరాబాద్ కూడా వెళ్ళారు. ఒక 5 రోజుల పాటు సోమవారం వెళ్ళి శనివారం ఉదయం 9 గంటలకు వచ్చారు. వస్తే తను ఇంటి వెనక వైపు నుంచి ఎవరో గుర్తులేని వ్యక్తులు డోర్ పగలగొట్టుకొని వచ్చి ఆ ఇంట్లో ఉండే బీరువాలన్నీ పగలగొట్టి దొంగతనం చేసినట్లుగా ఆమె భావించి చూసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే మా కనేకల్ పోలీస్ సిబ్బంది అంతా కూడా క్రైమ్ సీన్ ని ప్రొటెక్ట్ చేయడం జరిగింది. మేము అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం అందరినీ పిలిపించి ఆధారాలన్నీ కూడా సాక్ష్యాధారాలన్నీ కూడా సేకరించడం జరిగింది. మా డాగ్ ఇచ్చిన క్లూ ప్రకారం ఇంటి వెనక వైపునే ఒక వ్యక్తి పైన అనుమానం ఉందని మాకు తేలిందని, అందులో భాగంగా మేము అతని కోసం తిరుగుతున్నాం. మేము అయినా దొరకట్లేదు. ఈ దినము 8 గంటల సమయంలో కన్నేకల్ క్రాస్ బళ్ళారి రోడ్ నందు రజాక్ అనే వ్యక్తిని మేము అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 తులాలు బంగారు మరియు 1 కేజీ వెండి ఈ నగలన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. విచారిస్తే ఇతను గతంలో కూడా గుంతకల్ రైల్వే, తాడిపత్రి, అతనికి గంజాయి కేసు మరియు రాబరీ కేసుల్లో కూడా 4 చోట్ల ఇతని మీద కేసులు ఉన్నాయి. ఇతను ఈ క్రికెట్ బెట్టింగు, మద్యము, జలసాలకు అలవాటు పడి ఈ విధంగా తక్కువ సమయంలో డబ్బులు సంపాదించాల అత్యాశతో కష్టపడకుండా పనిచేయాలనే ఉద్దేశంతో ఇతను దొంగతనాలు చేయడం అలవాటుగా చేసుకున్నాడు. వీళ్ళు ఇంటి వెనక వైపునే ఉన్నాడు కాబట్టి వీళ్ళు లేని గమనించి అతను ఈ దొంగతనం చేయడం జరిగింది. కానీ అతి తక్కువ సమయంలోనే కేసు నమోదు చేసిన మనం 48 గంటల్లోనే ఈ కేసును ఛేదించడం జరిగింది. ఈ కేసులో ఛేదించడంలో భాగంగా ఇన్ఛార్జ్ ఎస్ఐ బొమ్మనాల్ ఎస్ఐ నబీరసూల్ గారు మరియు మన పిఎస్ఐ ప్రొబేషన్ ఎస్ఐ నారాయణ రెడ్డి గారు మరియు మన కనేకల్ సిబ్బంది అందరూ కూడా చాలా బాగా కష్టపడ్డారు. కేసు నమోదైనప్పటి నుంచి టిల్ రికవరీ అయ్యేంత వరకు కూడా వాళ్ళు కంటిన్యూగా రెస్ట్ తీసుకోకుండా ఈ పనిని ఈ కేసులో బాగా దర్యాప్తులో భాగంగా వాళ్ళు చాలా బాగా మాకు సహాయ సహకారాలు